సూర్య భగవాన్ చంద్ర భగవాన్ సకల తల్లి మాతాకి జై మాత. నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా నా కాడికి వచ్చిన వాళ్ళు మాకు బాగోలేదు బాగుపడలేదు అనేవాళ్ళు ఎవరూ లేరు. కానీ బాగుపడే ముందు ఏం చెప్తారంటే, నీకు 3 స్టేర్ బిల్డింగ్ కడతాను చూద్దరు ఒకళ్ళైతే కొండపల్లిలో 2 సెంటు స్థలం రాస్తా అన్నారు. ఒకళ్ళైతే ఒక అతనైతే పోలీస్ అతనే, చెప్పకూడదు అడ్రస్ మొత్తం కావాలంటే కానీ చెప్తాను, ఇల్లు కూడా కొని పెడతానికి కూడా తీసుకెళ్ళి కూడా ఒక దుర్మార్గుడు చెప్పడం వల్ల అతను ఆగిపోయాడు. చూసారా? అది ఏమంటారు చూసావా? నోటికాడ అన్నాన్ని తీసినవాడు వాడి వంశశారము, వాడి అంటే వాడి జీవితం, వాడి కుటుంబం అంతటా కూడా పిల్లల తరాన్ని తగులుద్దండి. నాకే కాదు, ఎవరికైనా అలా చెయ్యకూడదు. రాండి ఇక్కడికి, నేను మొత్తం క్లారిటీ చెప్తాను. అర్థమైందా? నా కాడికి వింత మనుషులు వస్తూ ఉంటారు, వింత ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు 2 ఫోన్లు కూడా మహా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఒక్కో తల్లి అంటది, ఇంటికి రావాలమ్మా, అమ్మో మా ఇంటికి రాకూడదు అంటారు. మరి అదేంటో మరి. అయ్యో మా ఆయనకి తెలియకూడదండి అంటారు, మా అబ్బాయిలు తెలియకూడదు అంటారు. అదేం పూజ? నేను రాకూడదండి, ఎక్కడి చేయాలంట. అది కూడా డబ్బులు వడ్డెక్కాక ఎంత మూట రాసిస్తూ ఉంటున్నారండి బాబోయ్. అది ఏ బ్యాంకులు వేసుకోవాలో నాకు తెలీదు. చేయండి. ఒక అతను అన్నాడండి, ఇట్లాగే కామెడీగా మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? ఎన్ని కోట్లు సంపాదించి మెసేజ్ పెట్టాడండి. పెట్టాడండి చక్కగా. నాయన, నాకు తినటానికి 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు లోపలికి వెళ్తే చాలు అనుకునే జాతకుడు నేను, అనే పూజారి, అనే సిద్ధాంతి, అనే గురువుగారు నేను. అంతేగాని అందరిలాగా ఫోటో పంపించండి, మీ నామదేశాలు చెబుతాము, రేపొద్దున 50 కోట్లు సంపాదించి ఇలా చెప్పే జాతకుడిని కాదు. పూజ అంటే ఏంటనుకుంటున్నారు? మీ పైన చెడు పీడ చేతపళ్ళు విద్యలేనా తగులుకున్నాయా? మీ ఇంటి తగిలినాయా? మీ ఒంటి తగిలినాయా? మీ దారులు నాశనం అయిపోయినాయా? మీ పంట పొలాలు నాశనం అయిపోయినాయా? అలాంటి వాటికి ఎక్కడుండే ప్రయోజనాలు కాదు. రావాలి, ఒక రచ్చరేఖలు ఇవ్వాలి, ఒక తాయితు కట్టాలి. ఏంటి మీ పైన కొంచెం దిగదుడుకులు ఉంటాయి. ఇవన్నీ చేయకుండా అయిపోయింది అనగానే ఇంకేముంది, అయిపోయాయి, ఇక మళ్ళీ తెల్లారి మామూలే. ఉపశాంతికే ఒక బిళ్ళ వేసుకుంటున్నామంటే ఉపశాంతికి ఇంజక్షన్లు పెడితే, శిలీంసాలు పెడితేనే అది ఆరోగ్యపరీత్యా. డాక్టర్లు ఎవరు తెలుసా? భగవంతుడు తర్వాత భగవంతుడు ఎవర్రా అంటే డాక్టరే. తెలుసా? అయ్యా బాబు అనాలి కానీ ఏరా భారా అని విష్కారంగా మాట్లాడారు అనుకో, శ్రద్ధగా పట్టించుకోరు. అర్థమైందా? అలాగే డాక్టరు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడి కన్నా గొప్పవాడు ఆయనే. ముందు నాకు తెలిసినంతవరకు మన ప్రాణం వేసింది భగవంతుడే, కాదన్ను. తర్వాత మనం బతికించేది ఎవరు? డాక్టర్ రూపంలో బాలుడు బాలిక, అంటే బాలికలు, భూమాత భగవంతుడు, వాళ్ళిద్దరు డాక్టర్లేక. అలాగే మనము ఎదట వాళ్ళని తిస్కారంగా మాట్లాడకూడదు. తెలుసా? నేను ఎంతమంది ప్రాణాలు పోసానండి. ఇక్కడ రాండి, ఎవరు రారండి బాబు, నా దగ్గరికి రారు. ఎందుకంటే నేను నిజాలు చెబుతున్నాను కదా. అబద్ధాలు చెబితే నన్ను కూడా మీడియా వాళ్ళు, బాబు దానయ్య గారు రా, నువ్వురా ముందురా అనేవాళ్ళు. ఎందుకంటే నేను నిజాలు చెబుతున్నాను. నేను ఇంత ఛాలెంజ్ చేసి చెప్తున్నానంటే రండి. ఏపీఎస్ క్యాంప్ ఇవన్నీ చెప్పకూడదు మీకు. ఇది ఏపీఎస్పి ఆంధ్ర గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రవాలెం తాలూకా, పోస్ట్ ఆఫీస్ సెంటర్ ముద్దంక, యాప్ సెట్ సెంటర్ ముద్దంక. అర్థమైందా? బేకరీ, అయ్యా బేకరీ ముద్దంక. చూసావా? 3 చెప్పాను. ఒక రోడ్లోనే ఈ 3, 1వ బజార్, 2వ బజార్, 3వ బజార్. అది పండిట్ విజయలక్ష్మి పండిట్ నెహ్రూ. తెలుసా? ఇవ్వాలండి. బాగుపడమని చెప్పేవాడు వెధవా. అర్థమైందా? ఒరే బాబు శుభ్రంగా బతకాలంటే పోవయా అనేవాడు ఉన్నాడు. ఇవాళ సినిమాకి వెళ్దామని, అబ్బా వస్తున్నా, విషం తాగుదాం అనమన్నాడు, అబ్బో అసలు దానికైతే ముందు కొంపలో అన్నీ అమ్ముకొని వస్తున్నారు. సాయంత్రం చూడాలండి దేవాలయం కాడ ఎట్లుంటుంది అనుకున్నా, బాటిల్తో. అబ్బో తెలుసా దేవాలయం అంటే? మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్తున్నాను అనమాట దేవాలయం అంటే. ఎప్పుడు కూడా
రూపాయలు ఉండంగానే మనం ఏదో విర్రవేయకూడదు. విర్రవేయడం అంటే అసలు ఏంటి అది కాదు. రేపు సచ్చిన రోజు మనం ఒకేసారి సస్తామని ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇవాళ ఒక పేరు మీద జిలేడేరు తీర్థాకి వెళ్ళాను. అట్లా కొంచెం వెళ్ళి అట్లా డౌన్ ఎక్కుతున్నాను, కారు అట్లా టచ్ అయింది. చూసారా, నాకు అది ఒక విధి. టచ్ అయింది, అలా పడ్డాను, బండి నా కాలే పడిపోయింది. ఒక అతను వచ్చాడు, వాళ్ళని కొట్టబోయాడు. వద్దు బాబు అన్నాను, వాళ్ళు దండం పెట్టారు. మరి చూసారా, నేనే భగవంతుని చెప్పను, నాకు ఉంటే పరీక్షలో. ఎందుకు తెలుసా, మీ పైన గ్రహపాటులన్నీ కూడా వెళ్ళేటప్పుడు ఒక టచ్ చేసి వెళ్తాయి మమ్మల్ని కూడా. చూడండి, ఒక్కొక్క పూజారికి అవుటోడు పుడతారు, ఒక్కొక్క పూజారికి నోరు లేనోడు పుడతాడు, ఒక్కొక్క పూజారికి దేశంపరైపోతాడు పిల్లలు. చూసారా, ఎందుకంటే వేద మంత్రాలు జపించేసి మీ నెత్తిని చెలగొ 4 వచ్చిన చేస్తాను చూసావా, ఆ దరిద్రం మాకే వస్తాయి. అది తెలీదు తెలుసా. ఇంత ప్రాక్టికల్గా ఎవరు చెప్పరండి. జాగ్రత్త. చిన్నలకి పెద్దలకి చెప్పేది ఒకటే, కులమత భేదం తీసేయండి. కులం ఎవరికి కావాలండి? కులమేంటి? కులం లేదు, మతం లేదు. నువ్వు కులంతో పుట్టొచ్చావా, మతంతో పుట్టొచ్చావా? మరి భూదేవి ఏ కులమో, భగవంతుడు ఏ కులస్తుడు? ఇదంతా విధి ఆట. చూసారా, నేను ఎన్ని ఉంగరాలు పెట్టాను? రంగులు రాటం అన్నమాట. మన జీవితం యొక్క రంగులు రాటం తెలుసా. కాకపోతే నన్ను ఈ విధంగా ఆడిస్తున్నాడు ఆ భగవంతుడు, నిన్ను ఆ విధంగా ఆడిస్తున్నాడు అంతే. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త. రానున్న కాలము విషం. అన్నం తిన్నా కూడా వంట పట్టని రోజులు ఇప్పుడే ఉందండి. ఇదివరకు రోజులు వేరు, ఆ రోజులు వేరు, ఆ మాటలు వేరు. వస్తానయ్యా అంటే వస్తానంతే, లేదంటే లేదు. ఇప్పుడు కాదు, వస్తున్నానంటే వీడు 2 సంవత్సరాలకు వచ్చి 3 సంవత్సరాలకు వచ్చినట్టే. నమ్మకాలు లేవు. నమ్మకాలు ఎప్పుడో కోల్పోయినాయండి. నాకు తెలిసినంతవరకు 25 సంవత్సరాల నాడు కోల్పోయినాయండి అన్నీ, నేను చెప్తున్నాక. అలాగే దయచేసి నాయన, పెద్దలు చిన్నలకు మీకు దండం పెట్టకూడదు. భగవంతుని పెడుతున్నాను. మీరు మాత్రానికి చర్చికి వెళ్తే చర్చికి వెళ్ళండి, భగవంతుడు ఒక్కడే. అల్లా ఈశ్వర్ అంటే వెళ్ళండి, భగవంతుడు ఒక్కడే. గంగానమ్మ, పోలేరమ్మ, నరసింహస్వామి అంటే వెళ్ళిపోయినా, అందరూ భగవంతుడు ఒక్కడే నాకు తెలిసినంతవరకు. ఇక మీకు కాదని తెలిస్తే కామెంట్ పెట్టండి, అర్థమైందా? ఎందుకంటే బాబు, తెలిసి కూడా మనం ఏముందిలేని ఇది అవ్వకూడదు. ఒకేసారి మరణం రాదండి, తీసుకొని దెబ్బ అవుతూ ఉంటాం. అలాగే ఒకళ్ళు మా ఫ్రెండ్లే, వాళ్ళ పాప పెళ్ళి లేదు, చక్కగా ఎక్కడో ఉంటుంది, వెళ్ళొచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఆ శిక్ష. మళ్ళీ వచ్చాక వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడ సేవలు చేయాలి. చూసారా, అదే నరక వేతనంటే. తెలియకుండా నరక వేతనంటే ఇదే. పక్కా చెప్తున్నాను. నన్ను ఏ మీడియాలోని పిలవండి, చక్కగా చెప్తాను. లేదు ఒక సినిమా తీసుకోండి, అస్సలు ఇంకా చెప్తానమాట. నేను చిన్నతనం నుంచి పుట్టిన కాడ నుంచి మొత్తం ఎదిగేంతవరకు కూడా మొత్తం చెప్తా. ఛాలెంజ్ అంటే నేను మగోని తొడగొడతాదండి. ఛాలెంజ్ గట్టిగా చెప్తాను, ఛాలెంజ్ అంటున్నాను అనమాట. ఓపెన్ సరదాగా మాట్లాడుతున్నా. జై నాగు. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, సవారికి జై, నాగకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భాగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భాగవతే నమః. జై తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, నాగల్లి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. భూమి మీద ఉన్న మహానులందరూ కూడా చల్లగా పక్షగా ఉన్న పాడి పండుగ చల్లగా ఉన్నమ్మ తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య జై నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై. ఓం భాగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై, అమ్మకి జై, మా తల్లి కామాఖ్య తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ
ఓం నమో భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. నారాయణ నాగుకి లక్ష్మీవారికి జై మాత. జై తల్లి.